వెల్కమ్ టు ట్రైరెట్. సో టుడే టాపిక్ ఈస్ మెన్సురేషన్ 2D. సో ఈ మెన్సురేషన్ 2D అండ్ అలాగే మెన్సురేషన్ 3D చూసుకుంటే, సో 2D వచ్చేసరికి మనకి ఏరియాస్ కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. సో దట్ మీన్స్ 2D వచ్చేసరికి ఏరియాస్ కన్సిడర్ చేస్తాం. అండ్ అలాగే 3D వచ్చేసరికి మనం వాల్యూమ్ అనేది కన్సిడర్ చేస్తాం. సో 2D వచ్చేసరికి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అనేది ఈ విధంగా ఉంది. అండ్ అలాగే సర్కిల్ అండ్ అలాగే ట్రయాంగిల్ ఇవన్నీ చూసుకుంటే మనకి 2D షేప్‌లో ఉంటాయి. కాబట్టి మనం ఏరియాస్ అన్నీ కూడా దీనికి ఫైండ్ ఔట్ చేయాల్సినవి ఏరియాస్ అండ్ అలాగే పెరిమీటర్స్. ఓకే. అండ్ అలాగే 3D వచ్చేసరికి మనకి క్యూబ్ ఆర్ క్యూబాయిడ్ ఆర్ స్పియర్ అండ్ అలాగే సిలిండర్, కోన్ ఇవన్నీ వస్తాయి. మనం ఇవి చూడడానికి ఏ విధంగా ఉన్నాయి 3D షేప్‌లో ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ వచ్చేసరికి ఫైండ్ ఔట్ చేయాల్సింది ఇన్‌సైడ్‌లో ఉండేటటువంటి వాల్యూమ్. ఓకేనా. సో 3Dలో వచ్చేసరికి మనం వాల్యూమ్ అలాగే సర్ఫేస్ ఏరియా ఫైండ్ ఔట్ చేస్తాం. అండ్ 2D వచ్చేసరికి మనం ఏరియా అండ్ అలాగే పెరిమీటర్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనకి 2Dలో వచ్చేసరికి చూడండి. స్క్వేర్. ఓకే. స్క్వేర్ తీసుకుంటే మనం సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టాపిక్ మొత్తం ఫార్ములాస్ డిస్కస్ చేస్తాం. లేటర్ వచ్చేసి మనం సమ్స్ అనేవి చూద్దాం. ఓకే. సో ఇక్కడ మనకి స్క్వేర్ అనేది చూసుకుంటే జస్ట్ వెయిట్. సో మనం ఒక స్క్వేర్ తీసుకున్నాం. స్క్వేర్ వచ్చేసరికి ఒక సైడ్. సో ఇది ఒక సైడ్ ఉంది కదా. సైడ్ ఏ అనుకుంటే సో స్క్వేర్‌లో వచ్చేసరికి మనకి 4 సైడ్స్ కూడా ఈక్వల్‌గా ఉంటాయి. ఓకే. సో ఇక్కడ ఏ వాల్యూ అయితే మనకుందో 4 సైడ్స్ కూడా సేమ్ వాల్యూ ఉంటుంది మనకి. సో ఏ, ఏ అండ్ ఏ. సో ఇదొచ్చేసరికి మనకి పెరిమీటర్. పెరిమీటర్ మీన్స్ చుట్టూ కొలత. ఓకేనా. సో కంటిన్యూగా ఈ టోటల్ డిస్టెన్స్ అనేది మనకి పెరిమీటర్ వస్తుంది. సో పెరిమీటర్ ఏమవుతుంది ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ టోటల్ 4 కాబట్టి మనకి పెరిమీటర్ ఈజ్ 4 అండ్ అలాగే ఏరియా స్క్వేర్ ఏరియా చూసుకుంటే మనకి ఏ స్క్వేర్. ఓకే. స్క్వేర్ ఏరియా ఇన్సైడ్లో ఉన్నటువంటి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేస్తే స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుంది ఏ స్క్వేర్. అండ్ అలాగే డయాగ్నల్ అంటారు. ఓకే. సో డయాగ్నల్ అంటే ఒక కార్నర్ ఉండి ఆపోజిట్‌లో ఉండే అనదర్ కార్నర్‌కి ఉండే లైన్ అనమాట. ఓకేనా. సో దీన్ని మనం డయాగ్నల్ అంటాం. అండ్ లేదు ఇక్కడ నుండి ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు అయినా గాని మనం డయాగ్నల్ అంటాం. సో ఇక్కడ డయాగ్నల్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలనుకుంటే √2 ఇంటూ ఏ. ఓకే. సో అది ఎలా వచ్చిందో ఒకసారి చూడండి డయాగ్నల్. సో ఇది స్క్వేర్. సో దీంట్లో మనకి డయాగ్నల్ లైన్ కావాలి. ఓకేనా. సో ఇక్కడ ఒక ఏ అండ్ అలాగే ఇక్కడ ఒక ఏ. సో మనం దీన్ని ఎలా తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఉందా? ఓకే. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేసరికి మనం పైథాగరస్ యూజ్ చేస్తాం. పైథాగరస్. సో ఆ పైథాగరస్ వచ్చేసరికి ఏమవుతుంది సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. సో ఇక్కడ హైపోటెనస్ ఇది. సో దాన్ని మనం డయాగ్నల్ అనుకుందాం. ఓకే. సో దట్ మీన్స్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు డి స్క్వేర్ అనుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ ఈక్వల్ టు డి స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ ఈక్వల్‌కి ఇవతల వైపుకి వస్తే ఏమవుతుంది √2a స్క్వేర్. ఓకే. √2 ఇంటూ √a స్క్వేర్. సో ఇక్కడ √2 అండ్ √a స్క్వేర్ అనేది స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అవ్వగా ఏ ఉంటుంది. సో మనకి డయాగ్నల్ ఏమొచ్చింది √2a. ఓకే. సో ఆ విధంగా మనం ఈ స్క్వేర్ నుండి డయాగ్నల్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు √2a. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ ఇక్కడ చూసుకుంటే సో దిస్ ఈజ్ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్‌లోకి వచ్చేసరికి మనకి దీన్ని లెంత్ అనుకుంటాం. ఓకే. అండ్ అలాగే ఇది విడ్త్ ఆర్ బ్రెడ్త్. ఓకేనా. సో బ్రెడ్త్ తీసుకున్నాం. సో ఇక్కడ పెరిమీటర్ ఏమవుతుంది సో రెక్టాంగిల్‌లో పెరిమీటర్ ఏమవుతుంది ఈ 4 సైడ్స్ కూడా యాడ్ చేయాలి. అదే కదా మనకి పెరిమీటర్. సో రెక్టాంగిల్‌లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్. సో ఇక్కడ ఉండే సైడ్‌కి ఇక్కడ ఉండే సైడ్ ఈక్వల్ కదా. సో ఇది కూడా లెంత్ ఎల్. సో ఇక్కడ బి. సో ఈ బికి ఆపోజిట్ సైడ్ కూడా ఈక్వల్ ఉంటుంది. సో ఇక్కడ ఉండే డిస్టెన్స్ కూడా బి. సో ఈ 4 సైడ్స్ కూడా క్యాలిక్యులేట్ చేయండి ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి.
అంటే ఎల్ ప్లస్ బి అండ్ ఎల్ ప్లస్ బి, 2 L+Bs ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ L+B, దట్ ఈస్ పెరిమీటర్. అండ్ వచ్చేసరికి ఏరియా చూసుకుంటే, సో ఇక్కడ ఏరియా చూడండి, ఎల్ ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకేనా. సో అండ్ అలాగే ఇక్కడ డయాగ్నల్ చూసుకుంటే ఏమవుతుంది, √L² ప్లస్ B². ఇంతకుముందు స్క్వేర్లో 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి మనం డైరెక్ట్గా A² ప్లస్ A² తీసుకున్నాం. ఓకే. సో ఏ అనేది ఈక్వల్ ఉంది కాబట్టి 2A². కానీ మనకి ఇక్కడ ఎల్ బి ఈక్వల్ కాదు కదా, సో కాదు కాబట్టి √L² ప్లస్ B². సో దట్ ఈస్ డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సర్కిల్. సో సర్కిల్ చూడండి, సో సర్కిల్లో వచ్చేసరికి సో ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. సెంటర్ పాయింట్ నుండి ఈ సర్కిల్ యొక్క లైన్ వరకు మనం ఇలా తీసుకునే లైన్ని మనం రేడియస్ అంటాం. సో ఆర్, సో దీన్ని మనం ఆర్ అంటాం. ఓకేనా. సో ఈ లైన్ ఆర్. సో అదే లైన్ కంప్లీట్గా 2 సైడ్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా, సో అప్పుడు దాన్ని మనం 2R అంటాం. ఓకేనా. సో ఇదొక ఆర్ అండ్ అలాగే ఇదొక ఆర్, 2 రేడియస్, ఆర్ ఈక్వల్ టు రేడియస్ ఇయర్. అండ్ అలాగే 2R అంటే దాన్ని మనం ఏమంటాం, డయామీటర్. సో ఓకేనా, డయామీటర్ని మనం D అంటాం, D ఈక్వల్ టు 2R. ఓకే. సో టోటల్గా కంప్లీట్ ఈ లైన్ నుండి ఈ లైన్ వరకు ఉండేది డయామీటర్, అండ్ అలాగే సెంటర్ పాయింట్ నుండి లైన్ వరకు ఉండేది రేడియస్. సో దట్ ఈస్ సర్కిల్. అండ్ అలాగే సర్కిల్ యొక్క దీన్ని మనం పెరిమీటర్ అనకుండా ఈ చుట్టూ ఉండే కొలతను మనం ఈ సరౌండింగ్ టోటల్ డిస్టెన్స్ని మనం ఏమంటాం, పెరిమీటర్ అంటాం. కానీ సర్కిల్కి వచ్చేసరికి మనం సర్కంఫరెన్స్ అంటాం. ఓకే. సర్కిల్ సర్కంఫరెన్స్. సో పెరిమీటర్ అన్న సర్కంఫరెన్స్ అన్న ఒకటే, కాకపోతే సర్కిల్కి వచ్చేసరికి మనం సర్కంఫరెన్స్ అంటాం. సో సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఆర్ పెరిమీటర్ ఈజ్ 2πr. ఓకే. సో అలాగే సర్కిల్ యొక్క ఏరియా వచ్చేసరికి πr². డయామీటర్ D ఈక్వల్ టు 2R, సర్కంఫరెన్స్ 2πr, ఏరియా πr². ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే. దట్ ఈస్ స్కెలిన్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, స్కాలిన్ ట్రయాంగిల్ అండ్ అలాగే ఐసోసెలస్ ట్రయాంగిల్ అండ్ అలాగే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండ్ అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్. సో మనం ఇక్కడ చూసుకుంటే స్కెలిన్ ట్రయాంగిల్. స్కెలిన్ ట్రయాంగిల్ ఏంటి అంటే, సో మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ట్రయాంగిల్లో 3 సైడ్స్ కూడా డిఫరెంట్ వాల్యూస్. ఓకేనా. సో దట్ మీన్స్ ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ యొక్క లెంత్ వచ్చేసి ఒక 4 ఉంది, అండ్ అలాగే ఇక్కడ లెంత్ వచ్చేసి ఒక 6 ఉంది, అండ్ వచ్చేసరికి ఇక్కడ లెంత్ 7 ఉంది. సో ఈ 3 సైడ్స్ కూడా డిఫరెంట్ లెంత్స్ ఉంటాయి. సో అటువంటి ట్రయాంగిల్ మనం ఏమంటాం, స్కెలిన్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ స్కెలిన్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ వచ్చేసి, సో ఈ సైడ్ని మనం ఏ అనుకుందాం, ఈ సైడ్ బి అండ్ అలాగే ఇక్కడ సైడ్ సి అనుకుంటే పెరిమీటర్ ఏమవుతుంది, A+B+C. ఓకేనా. స్కెలిన్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ A+B+C. దట్ మీన్స్ 3 సైడ్స్ కూడా మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. దట్ ఈస్ పెరిమీటర్. అండ్ అలాగే ట్రయాంగిల్లోకి వచ్చేసరికి స్కెలిన్ ట్రయాంగిల్లో మనకి యూజ్ అయ్యేది సెమీ పెరిమీటర్. ఓకే. ఎస్, సెమీ పెరిమీటర్ ఎస్ అనేది యూజ్ అవుతుంది మనకి. సెమీ పెరిమీటర్ ఏమవుతుంది, 1/2 ఇంటూ పెరిమీటర్ లేదా పెరిమీటర్ బై 2. సెమీ అంటే హాఫే కదా, కాబట్టి పెరిమీటర్ బై 2. సో మన పెరిమీటర్ ఏమొచ్చింది, A+B+C/2. ఓకే. సో ఇది సెమీ పెరిమీటర్, ఎస్ ఈక్వల్ టు A+B+C/2. అండ్ అలాగే పెరిమీటర్ వచ్చేసి A+B+C. అండ్ ఇక్కడ స్కెలిన్ ట్రయాంగిల్ యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే √S ఇంటూ S-A ఇంటూ S-B ఇంటూ S-C. సో ఇక్కడ ఏరియా వచ్చేసరికి స్కెలిన్ ట్రయాంగిల్
root over s into s minus a into s minus b into s minus c. Here s is semi-perimeter. For example, సో 4, 6, 8 3 వాల్యూస్ డిఫరెంట్‌గా ఉన్నాయి. 3 తీసుకున్నాం వచ్చేసి. సో ఇక్కడ మనకి S కావాలి. దట్ మీన్స్ ఎగ్జాంపుల్ చూడండి. A వాల్యూ వచ్చేసి 4 ప్లస్ B వాల్యూ 6 ప్లస్ C వాల్యూ 8. 4 ప్లస్ 6 ప్లస్ 8 18/2. సో సెమీ పెరిమీటర్ ఏమొచ్చింది 9. సో ఇక్కడ దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే రూట్ ఓవర్ S అంటే 9 ఇంటూ S minus A. That means S means 9, A means 4. 9 minus 4, that is 5. And also 9 minus B, 9 minus 6, that is 3. And also 9 minus 8, 9 minus C, okay, that is 1. So here 9 into 5, 45, 45 into 3, 135, root over 135, okay. So 15 9s are 135 root over. So that means 15 root and alage 3. So 3 root 15. Okay. So what is the area of scalene triangle? 4 when we take sides 4, 6, 8. Then the area is 3 root 15. Okay. So ఈ విధంగా మనం స్కెలెన్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఐసోస్లెస్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఐసోస్లెస్ ట్రయాంగిల్ తీసుకుంటే మనం సో ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఏంటంటే ఒక ట్రయాంగిల్లో ఈ రెండు సైడ్స్ కూడా ఓకేనా ఎనీ టూ సైడ్స్ ఓకే నాట్ దీస్ టూ ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ దట్స్ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్లో చూసుకుంటే మనకి ఈ సైడ్లో ఉండే లెంత్ ఏదైతే ఉందో సేమ్ లెంత్ అనేది ఈ సైడ్లో కూడా ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ లెంత్ వచ్చేసి మనకు 4 అనుకుంటే ఇక్కడ లెంత్ కూడా మనకి ఏమవ్వాలి 4. సో ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ లెంత్ ఉంటుంది ఓకే. సో అటువంటి ట్రయాంగిల్స్ని మనం ఐసోస్లెస్ ట్రయాంగిల్స్ అంటాం ఓకే. సో ఇదే ఐసోస్లెస్ ట్రయాంగిల్లో మనం హైట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా. సో ఇక్కడ ఉండే మనకి ఈ బేస్ నుండి ఓకే సో బేస్ నుండి ఈ సెంటర్ పాయింట్ వరకు మనం డ్రా చేసే లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హైట్ అనుకుంటాం లేదా ఆల్టిట్యూడ్ ఓకేనా. సో ఐసోస్లెస్ ట్రయాంగిల్లో మనకి సైడ్స్ కనుక తెలిస్తే ఏరియా ఫైండ్ అవుట్ చేయడం చాలా సింపుల్. ఎలా అంటే హాఫ్ బీహెచ్. ఒకవేళ బేస్ తెలిసి హైట్ తెలిస్తే మనకి ఏరియా వచ్చేసి హాఫ్ బీహెచ్. ఒకవేళ మనకి హైట్ తెలియలేదు అనుకోండి సో అప్పుడు కంపల్సరీగా మనం ఏం చేస్తాం హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో హైట్ ఫైండ్ అవుట్ చేయాలి ఎలా అంటే ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ బేస్ వాల్యూ తెలుస్తుంది ఓకే. బేస్ వాల్యూ వచ్చేసి సంథింగ్ 16 అనుకుందాం ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి వాల్యూ ఏమవుతుంది ఆల్రెడీ మనకి తెలుసు 4. సో హాఫ్ బీహెచ్ అన్నారు హాఫ్ బీహెచ్ ఏరియా. సో మనకి బేస్ తెలుసు కానీ హైట్ తెలుసా తెలీదు. తెలియనప్పుడు ఒకసారి చూడండి. సో ఈ మాత్రమే ఈ ట్రయాంగిల్ మాత్రమే తీసుకుంటే ఓకేనా జస్ట్ ఇక్కడ చూడండి వైట్ లైన్ తీస్తున్నా. ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ మాత్రం మనం తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కనిపిస్తుంది కదా. సో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మళ్ళీ మనం ఏం చేస్తాం పైథాగరస్ ఫార్ములా తీస్తాం. పైథాగరస్ తీసేసరికి ఓకే ఇది 10 అనుకుందాం ఓకేనా. ఈ లైన్ మొత్తం 10 అనుకుందాం. సో పైథాగరస్ తీసుకునేసరికి మనకి ఏమవుతుంది ఈ సైడ్ వచ్చేసరికి 5 అవుతుంది ఓకే కదా. సో ఓవరాల్గా బేసు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ సెంటర్ లైన్ తీసుకుంటే ఈ పార్ట్ వచ్చేసి 5 ఈ పార్ట్ వచ్చేసి 5. సో ఇక్కడ 4 అండ్ అలాగే 5 మనకు కావాల్సింది ఈ లైన్. సో ఇది హైపోటెన్యూస్ అనుకుందాం. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో మనం ఒక సైడ్ తెలియదు ఒక సైడ్ తెలుసు ఓకేనా. సో అప్పుడు హైపోటెన్యూస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి సో దీన్ని సింప్లిఫై చేయగా మనకి ఏమొస్తుంది సో ఇక్కడ హైట్ అనేది వాల్యూ వస్తుంది ఓకే. సో దాని నుండి మనం హాఫ్ బీహెచ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఓకే. సో అలా లేదు అంటే డైరెక్ట్గా ఫార్ములా ఉంటుంది. హైట్ మనం కన్సిడర్ చేయలేదు హైట్ లేదు అనుకుంటే ఒకసారి చూడండి ఏరియా ఈక్వల్ టు b/4 రూట్ ఓవర్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఓకేనా. సో a ఈక్వల్ టు b/4 రూట్ ఓవర్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఇక్కడ b అనేది మనకి బేస్ ఓకేనా. b వచ్చేసి బేస్ ఇక్కడ ఏ వచ్చేసి ఈ రెండు సైడ్స్లో ఏ సైడ్ తీసుకున్నా కానీ మనకి సో దట్ ఈస్ ఒక సైడ్ ఏ అనేది ఓకేనా. మళ్ళీ బి వచ్చేసరికి బేస్. ఇంకా మనకి హైట్ కావాలనుకోండి హైట్ వచ్చేసి ఫార్ములా 1/2 ఇంటూ రూట్ ఓవర్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో హైట్ ఈస్
1/2 ఇంటూ రూట్ ఓవర్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఏరియా వచ్చేసి b/4 ఇంటూ, సో ఒకవేళ మనకి ఏరియా ఈక్వల్ టు ఏంటి? హాఫ్ bh. ఓకేనా? సో మనకి హైట్ తెలుసు హాఫ్ రూట్ ఓవర్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో అక్కడ చేసుకుందాం 1/2 ఇంటూ b ఇంటూ h వాల్యూ ఏంటి? 1/2 ఇంటూ రూట్ ఓవర్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేయండి. న్యూమరేటర్లో b, డినామినేటర్లో 2 ఇంటూ 2 4 రూట్ ఓవర్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకేనా? సో మనకి ఇక్కడ హైట్ ఫార్ములా ఏదైతే ఉందో హాఫ్ రూట్ ఓవర్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఏరియా వచ్చేసి సింపుల్గా వచ్చేస్తుంది. ఎందుకు? ఇక్కడ ఏరియా ఈక్వల్ టు హాఫ్ bh అని తెలుసు. సో మనకి ఇక్కడ h వాల్యూ తెలుసు ఆల్రెడీ. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగా b/4 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఆల్రెడీ వచ్చింది కదా ఏరియా వచ్చేసి. ఓకే, సో దిస్ ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకేనా? సో ఇన్ దిస్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఒకసారి చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఇక్కడ కూడా సేమ్ వాల్యూ. సో దట్ మీన్స్ ఈ సైడ్ యొక్క లెంత్ ఏదైతే ఉందో ఈ సైడ్ యొక్క లెంత్ కూడా సేమ్ ఉంటుంది. సో దట్ ఈస్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకేనా? సో ఇక్కడ ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్కి వచ్చేసరికి ఈ రెండు జాయింట్ అయిన కార్నర్ తప్ప రిమైనింగ్ రెండు యాంగిల్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు యాంగిల్స్ కూడా సేమ్. ఓకేనా? సో ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఇక్కడ ఈ లైన్ జాయిన్ అయింది అండ్ అలాగే ఈ లైన్ జాయిన్ అయింది. సో ఈ రెండు లైన్స్ కూడా ఒకే దగ్గర కలిసిన కార్నర్ కాకుండా రిమైనింగ్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు రిమైనింగ్ యాంగిల్స్ కూడా సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే వాల్యూ 60 డిగ్రీస్ అయితే ఇక్కడ ఉండే వాల్యూ కూడా 60 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ ఉండే వాల్యూ 50 డిగ్రీస్ అయితే ఇక్కడ ఉండే యాంగిల్ కూడా 50 డిగ్రీస్ అవుతుంది. దట్ ఈస్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనం చూసుకుంటే ఒకసారి చూడండి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుందాం దీన్ని. ఓకేనా? సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటంటే ఈక్విలేటరల్ ఈక్వల్. ఓకేనా? సో దట్ మీన్స్ 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. దట్ మీన్స్ ఈ సైడ్ యొక్క లెంత్ ఏ అయితే ఎనదర్ 2 సైడ్స్ యొక్క లెంత్ ఆల్సో ఏ. ఓకేనా? సో ఇక్కడ ఈ లైన్ యొక్క లెంత్ ఏ, ఈ లైన్ యొక్క లెంత్ ఏ, ఈ లైన్ యొక్క లెంత్ ఏ, 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో పెరిమీటర్ వచ్చేసి 3 సైడ్స్ కూడా యాడ్ చేయాలి కదా పెరిమీటర్ అంటే. సో దట్ మీన్స్ 3a. ఓకే, ఒకసారి చూడండి ఐసోసెలస్ ట్రయాంగిల్లో పెరిమీటర్. సో ఈ రెండు ఈక్వల్, ఇది వచ్చేసి డిఫరెంట్. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా కానీ పెరిమీటర్ అంటే 3 సైడ్స్ కూడా ఈక్వల్ చేయాలి కాబట్టి సో ఐసోసెలస్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఏమవుతుంది? 2a + b. లేదు అంటే మీరు a + b అనుకున్నా ఓకే, 2a + b అన్నా ఓకే. ఓకేనా? దట్ ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఏమవుతుంది? 3 సైడ్స్ ఈక్వల్ కాబట్టి పెరిమీటర్ ఈజ్ 3a. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ కూడా మనం హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి హైట్ ఏమవుతుంది? √3/2a. సో దీన్ని మనం పైథాగరస్ థీరం ప్రకారం ఫైండ్ అవుట్ లేదా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? హైట్ వచ్చేసి √3/2a వస్తుంది. ఓకేనా? సో అదే విధంగా మనకి ఏరియా ఏమవుతుంది? √3/4a స్క్వేర్. √3/4a స్క్వేర్ దట్ ఈస్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా? పెరిమీటర్ వచ్చేసి 3a, హైట్ వచ్చేసి √3/2a, ఏరియా వచ్చేసి √3/4a స్క్వేర్. సో ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి సో 3 సైడ్స్ కూడా ఈక్వల్. ఓకే, సో 3 సైడ్స్ కూడా ఈక్వల్ కాబట్టి మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. ఓకేనా? సో 3 యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. సో ఇక్కడ యాంగిల్ చూసుకుంటే 3 కూడా ఇన్సైడ్లో ఒక ట్రయాంగిల్ వచ్చేసరికి ఇన్సైడ్లో ఉండే యాంగిల్స్ టోటల్ మనకి ఇన్సైడ్లో ఉండే యాంగిల్స్ అన్నీ కూడా టోటల్ ఏదైతే ఇంటర్నల్ యాంగిల్స్ ఉంటాయో టోటల్ ఇంటర్నల్ యాంగిల్ ఏమవుతుంది? టోటల్ ఇంటర్నల్ యాంగిల్ ఈక్వల్ టు
180 డిగ్రీస్. అంటే ఇక్కడుండే యాంగిల్, ఎక్కడుండే యాంగిల్, ఎక్కడుండే యాంగిల్ 3 కూడా యాడ్ చేయగా మనకి 180 డిగ్రీస్ రావాలి. దట్ ఈస్ టోటల్ ఇంటర్నల్ యాంగిల్. ఓకేనా? సో, మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌లో టోటల్ ఇంటర్నల్ యాంగిల్ 180. కానీ 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉండాలి. సో, అలా ఈక్వల్ ఉండాలి అంటే కంపల్సరీగా ఒక సైడ్ ఒక యాంగిల్ వచ్చేసి 60 డిగ్రీస్ మాత్రమే ఉండాలి. సో, ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌లో 3 సైడ్స్ ఈక్వల్ అండ్ అలాగే 3 యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. దట్ 2 యాంగిల్స్ అనేవి 60 డిగ్రీస్ మాత్రమే. ఓకేనా? సో, ఎప్పుడు కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌లో యాంగిల్స్ ఏముంటాయి? 60 డిగ్రీస్ మాత్రమే ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి అంటే సో, ఈ విధంగా ఉంది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే ఒక యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉండాలి. ఓకేనా? సో, ఏదైనా ఒక యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో, రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. సో, ఇక్కడ మనకి ఈ యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉంది. సో, కాబట్టి ఇలా ఉండే ట్రయాంగిల్స్ అన్నీ కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఓకేనా? సో, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో మనకి ఇదొక సైడ్ అండ్ అలాగే ఇదొక సైడ్ అండ్ ఇది సైడ్ లేదా హైపోటెన్యూస్ ఏదైనా తీసుకోవచ్చు మనం. సో, దీన్ని ఏ, దీన్ని బి అండ్ అలాగే దీన్ని సి అనుకుందాం. ఓకే. సో, దీని యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? సో, ఆల్రెడీ పెరిమీటర్ అంటే ఏంటి? అడిషన్ ఆఫ్ ది సైడ్స్. ఓకేనా? సో, ఈ 3 సైడ్స్ కూడా యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుద్ది? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే. అండ్ అలాగే దీని యొక్క హైట్ వచ్చేసి ఇది అవుతుంది. ఈ లైన్ ఏదైతే ఉందో లెంత్ ఇది మనకి హైట్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైట్. అండ్ అలాగే ఏరియా వచ్చేసరికి ఆఫ్ బీహెచ్. సో, ఇది వచ్చేసి మనకి బేస్ అండ్ అలాగే ఇది హైట్. ఓకేనా? సో, ఇది బేస్ అండ్ అలాగే ఈ లైన్ వచ్చేసి హైట్. సో, మనం ఏరియా అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌కి సింపుల్‌గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ఆఫ్ బీహెచ్. ఓకేనా? సో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఇంకోటి ఏంటంటే 2 సైడ్స్ ఇస్తారు. అనదర్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు మనకి. ఓకేనా? సో, ఈ 2 సైడ్స్ కూడా మనకి సైడ్స్. ఇక్కడ ఉండే అనదర్ సైడ్ ఇది. దీన్ని ఏమంటాం మనం? హైపోటెన్యూస్ అంటాం. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం స్క్వేర్ తీసుకున్నాం ఇట్లా. సో, స్క్వేర్‌లో దీన్ని డయాగ్నల్ అన్నాం. సో, 2 కార్నర్‌ని యాడ్ చేసేది డయాగ్నల్. సో, ఆ డయాగ్నల్ మనం చూసుకుంటే ఇక్కడ ఇదొక సైడ్, ఇదొక సైడ్. సో, ఇదే కదా డయాగ్నల్. కాబట్టి దీన్ని మనం హైపోటెన్యూస్ అనుకుంటున్నాం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో. ఓకేనా? సో, ఇక్కడికొచ్చేసరికి అందరికీ ఐడియా ఉంటది ఏంటది? పైథాగరస్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ వచ్చేసి 3, ఈ సైడ్ వచ్చేసి 4 ఉంది. ఫైండ్ ఔట్ ద హైపోటెన్యూస్ అన్నారు. లేదా ఫైండ్ ద ఏరియా అన్నారు. ఓకేనా? సో, ఏరియా ఫైండ్ ఔట్ చేయమన్నా మనకి హైపోటెన్యూస్ అవసరం లేదు. ఎందుకంటే హాఫ్ బీహెచ్ తీసుకుంటే చాలు ఈ 2. కానీ మనకి హైపోటెన్యూస్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే మనం ఈ పైథాగరస్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ సైడ్ స్క్వేర్ ఏంటి? ఒక సైడ్ వచ్చేసి 3. సో, సైడ్ స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ అండ్ రిమైనింగ్ వన్ 4 స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. 3 స్క్వేర్ 9 ప్లస్ 4 స్క్వేర్ 16 ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో, hypotenuse square equal to 9 plus 16, 25. Then hypotenuse h equal to root over 25. That means 5. సో, ఇక్కడ వచ్చే హైపోటెన్యూస్ వాల్యూ ఏమవుతుంది మనకి? 5 అవుతుంది. లేదు ఇది ఈ విధంగానే కాకుండా మనం ఇంకా సింపుల్‌గా చెప్పుకోవాలనుకుంటే ఆ పైథాగరస్‌ని ట్రిప్లెట్స్ యూజ్ చేసి 3 సైడ్స్ కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా? సో, మనం ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 4 ఉంది. ఇక్కడ వాల్యూ ఏంటంటే 5. ఓకే. సో, ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 12 ఉంది. ఇక్కడ వాల్యూ ఏంటంటే 13. ఓకేనా? సో, ఇక్కడ 8 ఉంది. ఇక్కడ 24 ఉంది. ఇక్కడ వాల్యూ ఏంటంటే 20 ఇక్కడ 9 ఉంది. ఇక్కడ 24 వాల్యూ. ఇక్కడ 25. ఇక్కడ 8 ఉంది. ఇక్కడ 16. ఇక్కడ 15. ఇక్కడ 17 అనే విధంగా ఎలా చెప్పగలము అంటే ట్రిప్లెట్స్ అనేది యూజ్ చేసి మనం డైరెక్ట్‌గా చెప్పొచ్చు. ఓకేనా? సో, ట్రిప్లెట్స్ ఏంటి అని ఒకసారి చూద్దాం. సో, మనకి ట్రిప్లెట్స్ వచ్చేసరికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ట్రిప్లెట్స్ సో, 3 సైడ్స్ కూడా మనకి తెలియాలి. సో, అలా తెలియాలంటే సో, 3, 4, 5 అనుకుందాం. సో, ఆల్రెడీ ఇంతకుముందు చేసాం కదా! సో, మనకి ఈ సైడ్ తెలుసు లేదా ఈ సైడ్ తెలుసు. లేదా ఈ 2 సైడ్స్ తెలుసు. రిమైనింగ్ సైడ్ ఒకటి తెలియాలంటే మనం పైథాగరస్ యూజ్ చేయకుండా ట్రిప్లెట్స్ యూజ్ చేసి చాలా తక్కువ టైంలో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఒకసారి చూడండి. సో, ఇచ్చే 2 దాంట్లో ఏదైనా ఒక నంబర్ తీసుకోండి.
ఓకేనా? సో, మోస్ట్‌లీ స్మాలర్ నంబర్ తీసుకోండి. ఓకే. ఇక్కడ 2 నంబర్స్ ఇచ్చారు మనకి. ఆ 2 నంబర్స్‌లో గూడా స్మాలర్ నంబర్ అనేది తీసుకోండి. స్మాలర్ నంబర్ తీసుకుంటే ఆ స్మాలర్ నంబర్ ఈవెనా? లేదా ఆడా చూసుకోండి. ఓకే. సో, స్మాలర్ నంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ జేయాలి. సో, ఒకవేళ ఆడ్ అయితే ఆ నంబర్ ఏం చేస్తామంటే సో, ఫార్ములా ఉంది. ఫార్ములా లేదు అంటే లాజిక్ ప్రకారం ఒకసారి చూడండి. సో, ఆడ్ వాల్యూ అయితే దాన్ని స్క్వేర్ చేస్తాం. ఓకే. సో, ఆడ్ వాల్యూని ఏం చేస్తాం? స్క్వేర్. సో, స్క్వేర్ చేసిన తర్వాతకి ఏమవుతుంది? 9 ఎగ్జాక్ట్‌లీ బై 2 చేయండి. ఓకేనా? స్క్వేర్ చేసి బై 2 3 స్క్వేర్ బై 2 చేసాం. అంటే 9/2 అప్పుడేమవుతుంది? 4.5. సో, ఇలా మాక్సిమం ఆడ్ నంబర్ అయితే ఇట్లా పాయింట్స్‌లోనే వస్తది వాల్యూ మనకి. ఓకేనా? సో, ఒకవేళ ఇక్కడ ఉండే నంబర్ ఆడ్ వాల్యూ అయితే దాన్ని స్క్వేర్ చేసి బై 2 చేస్తే మ్యా మోస్ట్‌లీ నంబర్ అనేది ఏమొస్తుంది? ఇలా డెసిమల్స్‌లో 0.5లో మాత్రమే వస్తుంది. అలా వచ్చేటప్పుడు ఈ 4.5 ఏ 2 నంబర్‌లకి బిట్వీన్‌లో ఉంది. ఓకేనా? ఏ 2 నంబర్‌ల యొక్క యావరేజ్ లేకపోతే 4.5 అనేది. సో, అలా తీసుకుంటే 4.5 ఏ 2 నంబర్‌లకి బిట్వీన్‌లో ఉంటది? 4 అండ్ 5 బిట్వీన్‌లోనే కదా 4.5 ఉంటుంది. ఓకేనా? సో, 4.5 ఏ 2 నంబర్‌లు బిట్వీన్‌లో ఉంటుంది? సో, ఈ 4.5 4కి, 5కి మధ్యలోనే ఉంటది 4.5. సో, కాబట్టి ఈ 4.5 తప్ప రిమైనింగ్ ఈ 2 నంబర్స్ ఉన్నాయే, ఆ 2 నంబర్స్ సో, ఆ 2 నంబర్స్ గూడా సో, ఈ ట్రిప్లెట్స్‌లో రిమైనింగ్ 2 నంబర్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఇక్కడ 5 ఉందనుకోండి. సో, ఈ 2 మనకు తెలీదు. స్మాలర్ నంబర్ 5. సో, ఈ 5 కాదు మనకి. సో, ఎప్పుడూ గూడా 2 సైడ్స్ కంటే హైపోటెన్యూస్ అనేది ఎక్కువుంటది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఈ సైడ్ అండ్ ఈ సైడ్ ఈ 2 సైడ్స్ కంటే హైపోటెన్యూస్ అనేది ఎక్కువుంటది. సో, కాబట్టి స్మాలర్ నంబర్ ఎప్పుడు గూడా ఎయిదర్ ఈ వాల్యూ లేదా ఈ వాల్యూ అయ్యి మాత్రమే ఉండాలి. ఓకేనా? సో, ఇప్పుడు 5 తీసుకున్నాం మనం. అంటే 5 అనేది ఇక్కడైనా ఉండాలి లేదా ఎక్కడైనా ఉండాలి. థట్ ఈస్ నాట్ హైపోటెన్యూస్. స్మాలర్ నంబర్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి. సో, ఇప్పుడు అదే 5 తీసుకున్నాం. దాన్నేం చేస్తాం? స్క్వేర్ బై 2 చేస్తాం. 5 స్క్వేర్ బై 2. 5 స్క్వేర్ అంటే 25/2. 25/2 అంటే దాని మీనింగ్ ఏంటి? 12.5. సో, ఈ 12.5 అనేది దేనికి బిట్వీన్‌లో ఉంది? 12, 13కి బిట్వీన్‌లోనే కదా ఉంటుంది. 12.5 అనేది 12కి, 13కి బిట్వీన్‌లో ఉంటది కాబట్టి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నట్లయితే, ఈ సైడ్ 5 అయితే రిమైనింగ్ 2 సైడ్స్ ఏంటి? 12, 13. సో, ఇది ఆడ్ వాల్యూ అయితే మనం ట్రిప్లెట్స్ ఫైండ్ ఔట్ చేయాల్సిన ప్రాసెస్. ఓకే. సో, అదే విధంగా ఇక్కడ ఫార్ములా కావాలి అనుకుంటే చూడండి ట్రిప్లెట్స్‌కి n స్క్వేర్ ప్లస్ 1/2 అండ్ అలాగే n స్క్వేర్ మైనస్ 1/2. సో, ఇది ఆడ్ వాల్యూ అయితే మనం తీసుకోవాల్సిన ఫార్ములా. ఓకేనా? సో, ఆడ్ వాల్యూ n స్క్వేర్ ప్లస్ 1/2 ఆర్ n స్క్వేర్ మైనస్ 1/2 రిమైనింగ్ 2 వాల్యూస్ కావాలంటే. ఇప్పుడు 3 తీసుకున్నాం. 3 స్క్వేర్ 9 ప్లస్ 1 10/2 5 అండ్ అలాగే 3 స్క్వేర్ 9 మైనస్ 1 8/2 4. సో, 5, 4 వచ్చాయి కదా! సో, ఆ విధంగా. లేదు అంటే డైరెక్ట్‌గా మనం ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు అదే వాల్యూ ఈవెన్ నంబర్ అయితే స్మాలర్ నంబర్, ఈవెన్ నంబర్ అయితే లేదా రెండిట్లో ఏదో ఒక నంబర్ మనకు తెలిసిన నంబర్ ఈవెన్ అయితే అప్పుడు ఏం చేస్తాం? n స్క్వేర్ బై 4 ప్లస్ 1 n స్క్వేర్ బై 4 మైనస్ 1. సో, ఇక్కడ మనం ప్లస్ 1 ఆర్ మైనస్ 1 ఫస్ట్ చేసి తర్వాతకి బై చేయాలి. కానీ ఇక్కడికొచ్చేసరికి ఈవెన్‌లో ఫస్ట్ బై 4 చేసి తర్వాతకి ప్లస్ 1, మైనస్ 1 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 4 స్క్వేరే తీసుకుందాం. ఓకేనా? 4 స్క్వేర్ దట్ మీన్స్ ఏంటి? 16. ఓకే. 16/4 ప్లస్ 1 అంటే ఏంటి? 16/4 క్యాన్సిల్ చేయాలి. సో, 16/4 ఏంటి? 4 ప్లస్ 1 దట్ మీన్స్ 5. 4 మైనస్ 1 దట్ మీన్స్ 3. సో, రిమైనింగ్ 2 నంబర్స్ 3, 5 అవుతున్నాయి. సో, ఈ విధంగా. ఓకేనా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? n స్క్వేర్ ప్లస్ 1 దట్ మీన్స్ n స్క్వేర్ 3 స్క్వేర్ 9 ప్లస్ 1 ముందు ప్లస్ చేసి తర్వాత బై చేస్తున్నాం. కానీ ఇక్కడ ముందు బై చేసి తర్వాత ప్లస్ చేయాలి. సో, అది రెండింటికి డిఫరెన్స్. ఓకేనా? సో, దట్ ఈస్ ఈవెన్ అండ్ ఇక్కడికొచ్చేసరికి ఆడ్. లేదు అనుకుంటే ఈవెన్ తీసుకున్నాం మనం ఇక్కడ. సో, ఇది ఈవెన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ డైరెక్ట్‌గా ఈవెన్ వాల్యూ తీసుకున్నాం. ఫార్ములా బేస్‌లో మనం అవసరం లేదు అనుకుంటే 4 కదా! దాన్ని బై చేయండి. 4 స్క్వేర్ బై 4 చేయాలి. ఓకేనా? సో, 4 స్క్వేర్ వచ్చేసి ఏమవుతుంది? 16/4 ఏమవుతుంది? 16/4 4 అవుతుంది. ఈ 4 వచ్చేసి ఏ 2 వాల్యూస్‌కి బిట్వీన్‌లో ఉంది. సో, 3కి, 5కి కాబట్టి ఆ రిమైనింగ్ 2 వాల్యూస్ కూడా 3 అండ్ 5 అవుతున్నాయి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 6 తీసుకున్నాం. ఓకేనా? ఈవెన్ నంబర్ 6 కదా! 6 తీసుకుంటే 6 స్క్వేర్ బై 4 చేస్తున్నాం. ఓకే. 6 స్క్వేర్ దట్ మీన్స్ 36/4 ఏమవుతుంది? 9.
సో ఈ 9 అనేది ఏ 2 నంబర్‌లకి బిట్వీన్‌లో ఉంది? 10 అండ్ అలాగే 8. ఓకేనా? సో 8, 10 ఆర్ 10, 8 ఏ 2 నంబర్‌లకి బిట్వీన్‌లో ఉన్నది 9. కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో మనకి ట్రిప్లెట్స్ ఏమవుతున్నాయి? మనకు తెలిసే వాల్యూ 6 అనుకుంటే రిమైనింగ్ 2 నంబర్స్ ఏంటి? 8 అండ్ 10. హైపోటెన్యూస్ అనేది ఎప్పుడు కూడా పెద్ద వాల్యూ కాబట్టి 10 అండ్ రిమైనింగ్ వన్ 8. ఓకే. సో ఇది ట్రిప్లెట్స్. సో మనం పైథాగరస్ అనేది యూజ్ చేయకుండా ఇంకా తొందరగా చేయాలి అంటే మనం ఏం చేస్తాం? ట్రిప్లెట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రాంబస్. సో రాంబస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకి రాంబస్. సో రాంబస్‌లో గూడా మనకి 4 సైడ్స్ ఆల్సో ఈక్వల్. సో 4 సైడ్స్ ఎక్కడ ఈక్వల్‌గా ఉంటాయి మనకి? స్క్వేర్‌లో 4 సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయి. అదే విధంగా రాంబస్‌లో గూడా మనకి 4 సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయి. కాకపోతే స్క్వేర్‌లో వచ్చేసరికి డయాగ్నల్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయి. కానీ రాంబస్‌లో డయాగ్నల్స్ అనేవి ఈక్వల్‌గా ఉండవు. ఓకేనా? సో ఇక్కడ ఉండే డయాగ్నల్స్ రాంబస్‌లో ఈక్వల్‌గా ఉండవు. స్క్వేర్‌లో వచ్చేసరికి ఈక్వల్‌గా ఉంటాయి. సో అది రాంబస్‌కి అండ్ స్క్వేర్‌కి డిఫరెన్స్. ఓకేనా? సో స్క్వేర్స్ ఈక్వల్‌గా ఉన్నాయి కదా! రాంబస్ అనేది స్క్వేర్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే దీంట్లో ఉండే డయాగ్నల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో రాంబస్ యొక్క పెరిమీటర్ కావాలి అంటే మనకి ఏమవుతుంది? రాంబస్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? 4 సైడ్స్ కూడా యాడ్ చేయాలి. దట్ మీన్స్ 4a. సో స్క్వేర్‌లోనూ పెరిమీటర్ 4a, రాంబస్‌లో కూడా పెరిమీటర్ 4a. బట్ ఇక్కడికొచ్చేసరికి రాంబస్‌లో ఏరియా ఏమవుతుంది అంటే హాఫ్ రాంబస్‌లోకొచ్చేసరికి ఏరియా 1/2 ఇంటూ D1 ఇంటూ D2. సో ఇక్కడ D1 అంటే డయాగ్నల్ 1. సో ఈ డయాగ్నల్ తీసుకుంటాం 1, డయాగ్నల్ 2. సో ఆ రెండిటి యొక్క మల్టిపుల్. సో మనకిక్కడ రాంబస్‌లో డయాగ్నల్ వాల్యూస్ అనేవి మెన్షన్ చేస్తారు. కాబట్టి ఏరియా అనేది ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఏమవుతుంది? హాఫ్ D1 ఇంటూ D2. ఓకేనా? సో లేదు రాంబస్ నుండి వచ్చే క్వెషన్స్ ఎలా ఉంటాయంటే ఒకసారి చూడండి. సో ఇలా రాంబస్ ఉందనుకుందాం. సో మనకి కంప్లీట్‌గా ఈ వాల్యూ అనేది 9 అని ఇస్తారు. ఓకేనా? సో కంప్లీట్‌గా ఒక డయాగ్నల్ వాల్యూ 9 అని మెన్షన్ చేస్తారు. అండ్ అలాగే సైడ్ వచ్చేసి 5 అని మెన్షన్ చేస్తారు. అనదర్ డయాగ్నల్ వాల్యూ లేదా ఏరియా అనేది ఫైండ్ ఔట్ చేయమంటారు. అనదర్ డయాగ్నల్ వాల్యూ అంటే మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఈ లైన్. ఓకేనా? సో అనదర్ డయాగ్నల్ అయినా ఫైండ్ ఔట్ చేయాలి లేదా ఏరియా ఫైండ్ ఔట్ చేయాలి. ఏరియా ఫైండ్ ఔట్ చేయాలంటే కంపల్సరీగా 2 డయాగ్నల్స్ కావాలి కదా మనకి. సో అలా కావాలన్నప్పుడు సో ఎగ్జాక్ట్‌గా చూడండి. ఈ లైన్ మొత్తం మనకి 9 ఉంది సెంటీమీటర్స్ డిస్టెన్స్. అంటే ఇది ఎగ్జాక్ట్‌గా హాఫే కదా! ఓకేనా? అంటే ఇక్కడికొచ్చేసరికి లేదు ఇది 8 తీసుకోండి. ఓకేనా? సో ఈ వాల్యూ మొత్తం 8 అయితే ఇక్కడ ఉండే వాల్యూ ఏమవుతుంది? 4 అండ్ అలాగే ఇదొక 4. సో ఇప్పుడు మనకిక్కడ ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? లైన్ మొత్తం. మనకి ట్రిప్లెట్స్ తెలుసు కదా! ఏంటవి 3, 4, 5. సో మనకిక్కడ 4 తెలుసు, 5 తెలుసు. అంటే రిమైనింగ్ 1 ఏమవుతుంది? ఈ వాల్యూ 3. సో హాఫ్ వాల్యూ 3 అయితే టోటల్ డయాగ్నల్ ఏమవుతుంది? ఇదొక 3, 3 + 3 టోటల్ డయాగ్నల్ 6. సో ఇప్పుడు మనకు ఒక డయాగ్నల్ 8, ఒక డయాగ్నల్ 6 అయింది. దాన్ని బట్టి మనం ఏరియా అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా? సో ఎప్పుడైనా మనకి రాంబస్ నుండి క్వెషన్స్ వస్తే మనం చేయాల్సిందేంటి? అనదర్ డయాగ్నల్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ట్రిప్లెట్స్ యూజ్ చేసి అనదర్ డయాగ్నల్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా? సో రాంబస్ పైన ఇటువంటి క్వెషన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పారలెలోగ్రామ్. పారలెలోగ్రామ్. ఓకేనా? సో పారలెలోగ్రామ్ ఏంటంటే సో ఇక్కడ ఒక లైన్ ఉంటది. సో ఇది పారలెలోగ్రామ్ అంటాం మనం. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయి. సో ఆపోజిట్ సైడ్స్ ఉన్నవి ఈక్వల్‌గా ఉంటే అది స్క్వేర్ అవ్వచ్చు అండ్ అలాగే రెక్టాంగిల్ అవ్వచ్చు. కానీ మనకి ఇది డిఫరెంట్ పారలెలోగ్రామ్ అవ్వదు. ఎందుకంటే లైన్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! కాకపోతే ఇక్కడ వాల్యూ ఏదైతే ఉంటదో ఇక్కడ వాల్యూ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటది. అండ్ అలాగే ఇక్కడ ఉండే డిస్టెన్స్ ఏముందో ఇక్కడ ఉండే డిస్టెన్స్ కూడా సేమ్ ఉంటది. ఓకేనా? సో ఇక్కడ ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. లేదా లెంగ్త్ అనుకుందాం, బ్రెడ్త్ ఏదన్నా ఓకే. ఓకేనా? సో ఇక్కడ పారలెలోగ్రామ్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? సేమ్ 2 ఇంటూ ఏ ప్లస్ బి. ఓకేనా? సో ఏ ప్లస్ ఏ అండ్ అలాగే బి ప్లస్ బి. సో 2 ఇంటూ ఏ ప్లస్ బి పెరిమీటర్ పారలెలోగ్రామ్. సో ఇక్కడ మనకి పారలెలోగ్రామ్ యొక్క ఏరియా వచ్చేసరికి ఏమవుతుంది? బేస్ ఇంటూ హైట్. ఓకేనా? బేస్ ఇంటూ హైట్. సో దీన్ని మనం బేస్ అనుకుంటాం. అండ్ హైట్ వచ్చేసరికి ఆల్టిట్యూడ్ అనేది ఎప్పుడు కూడా స్ట్రెయిట్‌గా ఉంటది కాబట్టి దీన్ని మనం హైట్ అనుకుంటాం. ఓకేనా? సో మనకిక్కడ
ఎయిదర్ హైట్ వాల్యూ ఇవ్వచ్చు, లేదా ఈ వాల్యూ ఇవ్వచ్చు, లేదా ఇక్కడ ఉండే వాల్యూ ఏదైనా మెన్షన్ చేయొచ్చు. అలా మెన్షన్ చేసేటప్పుడు మనం దీన్ని కూడా ఒకవేళ హైట్ ఇవ్వలేదు అనుకుంటే పైథాగరస్ గాని, ట్రిప్లెట్స్ గాని యూజ్ చేసి హైట్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. అది క్వెషన్ బేస్డ్ ఉంటది. ఓకే. సో దిస్ ఈజ్ పారలెలోగ్రామ్ అండ్ రిమైనింగ్ వన్ ట్రెపీజియం. సో ట్రెపీజియం వచ్చేసరికి ఏ విధంగా ఉంటదంటే, సో ఇలా ఉండే షేప్‌ని మనం ట్రెపీజియం అంటాం. ఓకేనా. సో ట్రెపీజియంలో ఇక్కడ వాల్యూ ఏ అండ్ ఇక్కడ వాల్యూ బి, సి అండ్ డి. సో ఇక్కడికి వచ్చేసరికి పెరిమీటర్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. ఓకేనా. సమ్‌టైమ్స్ ఈ వాల్యూ అండ్ అలాగే ఈ వాల్యూ ఈక్వల్‌గా ఉంటాయి. ఓకే. సో దట్ ఈస్ పెరిమీటర్. అండ్ అలాగే ఇక్కడ ఏరియా వచ్చేసరికి ఏమవుతుందంటే హాఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. హెచ్ వచ్చేసరికి హైట్. సో ఇక్కడ కూడా మనకి దీన్ని ఆల్టిట్యూడ్ హైట్‌గా తీసుకుంటాం. సో ఇక్కడ ఆల్టిట్యూడ్ వచ్చేసరికి హాఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. సో ఏ వాల్యూ మనకు తెలుస్తది. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఏ అండ్ బి 2 కూడా ప్యారలల్‌గా ఉంటాయి. సో ఏ అండ్ బి 2 కూడా మనకి ప్యారలల్ లైన్స్ ప్యారలల్‌గా ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ ఏ వచ్చేసి వాల్యూ మనకు తెలుస్తది. అలాగే బి వాల్యూ తెలుస్తది. ఎయిదర్ హైట్ వాల్యూ ఇచ్చినా ఇవ్వకున్నా గాని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ వాల్యూ సంథింగ్ మనకు తెలుస్తుంది. ఏ, బి వాల్యూ తెలుస్తుంది. తెలిసేటప్పుడు మనం ఇక్కడ హైట్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే, సో మనకి బి ఓవరాల్‌గా 10 అనుకుందాం. సో ఏ వచ్చేసి ఒక 6 అనుకుందాం. బి అంటే ఈ లైన్ మొత్తం 10, ఏ వచ్చేసి 6. సో ఈ ఏకి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఈక్వల్‌గా ఉంది కదా ఇక్కడ మనకి. సో ఈ లైన్. ఓకేనా. సో కాబట్టి ఇది మాత్రం 6 అవుతుంది. రిమైనింగ్ 10లో 6 పోతే 4. అది 2 ఈక్వల్ పార్ట్స్. ఇదొక పార్ట్ అండ్ అలాగే ఇదొక పార్ట్. అంటే 2 కలిపి 4 అవ్వాలి. దట్ మీన్స్ 2, 2. ఓకేనా. సో మనకి ఈ వాల్యూ తెలుస్తుంది. అలాగే ఈ వాల్యూ తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏం ఫైండ్ ఔట్ చేస్తాం, హైట్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. ఎయిదర్ యూజింగ్ ట్రిప్లెట్స్ ఆర్ పైథాగరస్. ఓకేనా. సో ఆ విధంగా మనం ట్రెపీజియం ఏరియా అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఓకే. సో దట్ ఈస్ ట్రెపీజియం. సో అలాగే ఒకసారి చూడండి మనకి ట్రయాంగిల్. సో ఇక్కడ ట్రయాంగిల్ ఇలా ఉంది. ట్రయాంగిల్‌లోకి వచ్చేసరికి సో ఇంటర్నల్ యాంగిల్స్, ఈ యాంగిల్స్ 3 ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఇంటర్నల్ యాంగిల్స్ అంటాం. సో ఇంటర్నల్ యాంగిల్స్, టోటల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఏమవుతుంది, 180 డిగ్రీస్ అవ్వాలి. అంటే 3 యాంగిల్స్ కూడా మనకి యాడ్ చేసేసరికి 180 డిగ్రీస్ రావాలి. సో ఒకవేళ అదే ట్రయాంగిల్ స్కెలిన్ ట్రయాంగిల్ అయితే, సో ఈ 3 యాంగిల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. దట్ మీన్స్ ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ వై, ఇక్కడ జెడ్. 3 కూడా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. ఓకేనా. సో స్కెలిన్ ట్రయాంగిల్స్‌లో యాంగిల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి, ఇంటర్నల్ యాంగిల్స్. ఓకేనా. ఒకవేళ ఐసోస్సెలస్ ట్రయాంగిల్స్ అయితే ఏమవుతుంది, 2 సైడ్స్ అనేవి ఈక్వల్ మనకి ఐసోస్సెలస్‌లో. ఐసోస్సెలస్ ట్రయాంగిల్స్‌లో ఈ సైడ్ అండ్ అలాగే ఈ సైడ్ ఈక్వల్. అలా 2 సైడ్స్ ఈక్వల్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉండే 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఐసోస్సెలస్ ట్రయాంగిల్స్‌లో ఏంటి, 2 యాంగిల్స్ ఈక్వల్ అండ్ అలాగే ఈక్విలేటరల్ ట్రయాంగిల్‌లో 3 యాంగిల్స్ కూడా ఈక్వల్. దట్ యాంగిల్ ఈస్ 60 డిగ్రీస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి అంటే, సో ఇక్కడ ఉండేది 90 డిగ్రీస్. సో అప్పుడు రిమైనింగ్ యాంగిల్స్ ఏంటి, సో అక్కడికి వచ్చేసరికి 2 సైడ్స్ ఉంటాయి మనకి. ఓకేనా. సో ఒకవేళ ఇక్కడ 30 డిగ్రీస్ అయితే ఇక్కడ 60 డిగ్రీస్ అవ్వాలి. లేదు ఒకవేళ ఇక్కడ 45 అయితే ఇక్కడ 45 డిగ్రీస్ అవుద్ది. సో ఇక్కడ 45 అండ్ అలాగే ఇక్కడ 45 డిగ్రీస్ ఉండేటప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో దట్ మీన్స్ ఇక్కడ 45 అండ్ అలాగే ఇక్కడ 45 ఉంది. సో ఇక్కడ మాత్రం 90 డిగ్రీస్. సో ఇక్కడ 45 ఇక్కడ 45 ఉంది. దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఉండే సైడ్ అండ్ అలాగే ఇక్కడ ఉండే సైడ్ 2 కూడా ఈక్వల్ అవుతున్నట్టే కదా. సో అందులో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 ఉంది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌తో పాటు ఈ 2 సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది దాన్ని. ఓకే. సో ఇదంతా కూడా మనకి ఏమవుతుంది, మెన్సురేషన్ 2D యొక్క ఫార్ములాస్. ఓకే.